టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్కి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఆయన ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్కి అప్లై చేసినప్పటికీ కూడా ఆయనకు బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అరెస్టు చేయాలని భావించగా ఆయన ఇంట్లో లేకపోవటం, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టి చివరికి హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకుని అక్కడ అరెస్టు చేసి ఏపీకి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన్ని ఒక 2 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. తర్వాత ఆయన్ను మరలా కోర్టు ముందు హాజరుపరచగా ఆయనకు ఈ నెల 17 వరకు కూడా న్యాయస్థానం రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఆయనకు బెయిల్ కావాలి అని చెప్పి మరొకసారి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఈరోజు ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేయడం జరిగింది.